వీళ్ళకి విద్య మీద లేదు, స్టేట్మెంట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. మళ్ళీ రాష్ట్రం కూడా సమానంగా చూడాలని లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ రాష్ట్రంలో పక్షపాత ధోరణి, దక్షిణ తెలంగాణకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, ఒక్కొక్క జిల్లాకు 3 మంత్రులు ఇవ్వడం. ఒక జిల్లాకు కాదు సార్, ఇక్కడ ఒక్క లోక్సభ సెగ్మెంట్ కి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం అనుకోండి, ఒక జిల్లాకు 10 జిల్లా గురించే మాట్లాడదాం అప్పుడు, ఎందుకు ఇంకా ప్రజలు అవన్నీ మీకు. ఒక జిల్లాకు 3 మంత్రులు. ఇప్పుడు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాకు మంత్రులు లేరు. మళ్ళీ ఉన్న మేజర్ పోర్ట్ఫోలియోస్ అన్ని దక్షిణ తెలంగాణకు మేజర్ పోర్ట్ఫోలియోస్. మళ్ళీ అడుగున ఈ ఉత్తర తెలంగాణని పక్షపాతంతో చూస్తున్నారు. అందులో ముఖ్యమంత్రిది ఏం లేదు, కొంతమంది హైకమాండ్ తో కూడా తెచ్చుకుంటున్నారు మంత్రి పదవులని కూడా విన్నాం. ముఖ్యమంత్రిది ఏమున్నదా లేదా అనేది మరి ఆడ ట్యాక్స్ ఎట్లున్నదో, ట్యాక్స్ ఎట్లా కట్టాలా, ఏమేమి కట్టాలా తెలిసినోడు కడతాడు, ట్యాక్స్ కడతాడు, తెచ్చుకుంటాడు. ఆ పార్టీ అట్లాంటిది కదా, ముల్లెలు మోసే పార్టీ, మూటలు మోసే పార్టీ, తెలంగాణని తాకట్టు పెట్టే పార్టీ. కాబట్టి ఇలా కొత్తగా కాదు కదా, నాటి మనం పుట్టక ముందు నుంచి చూస్తున్నాం, పుట్టినాక చూసినాం. అడుగున అవమానించిన పార్టీ. ఇప్పటి కూడా ఎవరు దొరుకుతుంది పాపం మా ముఖ్యమంత్రికి, అపాయింట్మెంట్ కూడా దొరకదు ఢిల్లీలో. అదే దురదృష్టం. అప్పుడున్న తెలంగాణ మీకు రేవంత్ రెడ్డికి ఏ విధంగా ఉంది, సఖ్యత ఏ విధంగా ఉంది? కలిసినారు ఎప్పుడైనా? వ్యక్తిగతంగా బాగుంటది. ఏమిటి దాంట్లో ఆయన ముఖ్యమంత్రి గారు, నేను ఎమ్మెల్యేని, బాగుంటాయి సంబంధం. నియోజకవర్గ సమస్యల పైన, అభివృద్ధి పడుతూ ఉంటున్నాను. అంటే సమస్య పోరాడుతున్నాను, ఇంకా సరిగ్గా లేదు. దాన్ని బట్టి నిలది ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎడన్నా మీ మధ్య కాంగ్రెస్ బీజేపీ మాటలు ఎప్పుడైనా జరిగినాయా మీకు రేవంత్ రెడ్డికి మధ్య? కాంగ్రెస్ బీజేపీ అంటే మీరు బీజేపీ ఎమ్మెల్యే, ఆయన ముఖ్యమంత్రి. అవును. ఏవైనా మాటలు జరిగినాయి అంటే? అసెంబ్లీ మాట్లాడతాం అంతే. అసెంబ్లీ మాట్లాడతాం. బహిరంగ అందరికన్నా తెలంగాణలో నిగ్గదీసింది, నిలదీసింది నేనే కదా ముఖ్యమంత్రి గారిని. కొడంగల్కి 1000 కోట్లు ఎట్టకుండా పోతావు, మాకు ₹1 కోటి ఎట్టిస్తామని. దాని గురించి ఆఫ్ కెమెరాలా మీ పర్సనల్ గా ఏమైనా మాటలు అయితే అడుగుతాం, బహిరంగానే అడుగుతాను నేను. అంతే. అంటే మంత్రులను కూడా అడుగుతాను, ఉన్నది ఉన్నట్టు దోసుకపోతే దానికైనా మేము తెలంగాణ తెచ్చుకున్నది. అంటే ఆదిలాబాద్, నిజామాబాద్ నిర్లక్ష్యం గురి చేసి, అంటే మా ప్రాంతాలను నిర్లక్ష్యం గురి చేసి మా డబ్బులన్నీ దోసుకొని పోతారు ఎట్లా? అంటే మేము పన్నులు కడతలేమా? మరి 2 లక్షల కోట్లు అప్పు తెచ్చిండ్రు, అంటే మా వాట లేదు దాంట్లో. మదిరకు, నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ 3 జిల్లాలు ఉన్నాయి తెలంగాణలో, మిగతా 7 జిల్లాలు లేవా? కాంగ్రెస్ వాళ్ళు కూడా కడుపు అడుగుతారు, ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా అంటున్నారు కదా. కానీ కొద్దిగా పరిమితులు ఉంటాయి వాళ్ళకు. నేను ప్రతిపక్షంలో కాబట్టి నిగ్గదీసి అడుగుతున్నాను. ఒక బీజేపీ ఎమ్మెల్యేగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు సార్? చూస్తే ఈరోజు ప్రజలు ఫస్ట్ టైం భారతదేశంలో ఇంత తొందరగా విరక్తి చెందిన పార్టీ, విరక్తి చెందిన ప్రభుత్వము, ఈ 2 ప్రభుత్వం ఉన్నదంటే ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతే. అంటే ప్రజలు అంటే ఏ కొంది 1-2 తాయిలాలు పెట్టినంత మాత్రాన 6 గ్యారంటీలు అని చెప్పి మోసం చేసిన పార్టీ. ఇంతవరకు పెన్షన్లు ఇవ్వలేదు. 2-3 గ్యారంటీలు అమలు అవుతున్నట్టే కదా. ఏ గ్యారంటీ అంటే గ్యారంటీ, మోసపూరిత గ్యారంటీలు. ఇప్పుడు ఉదాహరణకు 1-2 గ్యారంటీలు 2 లక్షల కోట్లు అప్పు తెచ్చి 20,000 మంచి అయిపోయింది. 1,80,000 కోట్లు తినేసి 20 కోట్లు మంచి, దీనికి ఒక 7,000 కోట్లు, దానికి 15,000 కోట్లు మంచి మొత్తం తినరా ఇట్లా? అడుగడుగున అవినీతి, ఏ ప్రాజెక్టుల మీద ఎంక్వైరీ లేదు. ఏమంటే ఇంతకుముందు రెచ్చగొట్టి తెలంగాణ ప్రజల్ని కాళేశ్వరం ప్రాజెక్టు, నయీం డైరీలు ఎటువైంది, నయీం డైరీ ఎటువైంది, కాళేశ్వరం ప్రాజెక్టు ఎటువైంది, ఇంటర్ పిల్లలు పాపం ముక్కు పచ్చదాని పిల్లలు చనిపోయినారు అప్పుడు. అవన్నీ తీయాలా? లోపల ఎవడెవడు తప్పేసిండో అందరినీ తీసుకుని చెంచలగూడలు ఎత్తాము, చెర్లపల్లి ఎత్తాము అనుకుంటే చెప్పి అంత లోపైకార ఒప్పందాలు చేసి మళ్ళీ నేను నువ్వు ఒకటే అనుకుంటూ తయారైనరు కాంగ్రెస్, బీఆర్ఎస్. ఇందులో ఎమ్మెల్యేలు అందులో పోతారు, అందులో కొన్ని ఎమ్మెల్యేలు దీనిలో పోతారు. ఆ 2 పార్టీలు ఒకటే. కాబట్టి ఒక మోసపూరిత చర్యల ద్వారా, ప్రజాకర్షక మాటల ద్వారా, అంటే జస్ట్ పిసి సర్కార్ అని ఒకప్పుడు ఉంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంద్రజాలికులు, ఇంద్రజాలికులాగా మాటలు ముఖ్యమంత్రి. ఇక మంత్రులు ఉండే చూడు, ఇంత మెజిషియన్ ఉండే ఒక అట్లా, ఇట్లా అనగానే ఇట్లా పౌరమత్తుని ఇట్లా అనగానే అంటే ఇట్లా మెజిషియన్ లాగా పరిపాలిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు జ్ఞానోదయం అయింది. ఏదో అప్పుడున్న ఆ రాజ కుటుంబము, ప్రజాస్వామ్య విద్రోహ కుటుంబాన్ని దించే టైంలో మేము కొద్దిగా తొందరపడి నిర్ణయం తీసుకున్నాం. కానీ రానున్న రోజుల్లో సరైన పార్టీ దేశాన్ని ఎట్లయితే అభివృద్ధి తీసుకెళ్తున్నదో భారతీయ జనతా పార్టీ అయితేనే కరెక్ట్ అని ప్రజలు అనుకుంటున్నారు. రైట్. రీసెంట్ గా మహాన్యూస్ ఆఫీస్ పైన దాడి జరిగింది కదా సార్, దాడి పైన మీ అభిప్రాయం ఏంటి సార్? నేను అదే చెప్పాను కదా, ఆ రాజ కుటుంబానికి రాజ్యాంగంలో నుంచి వాళ్ళకి ఎటువంటి అప్లికేబుల్ అని తీసేయాలి. అది ఆ కుటుంబం మీద ఏదో ఉన్న ఒక కిరాయి గుండలు, కిరాయి రౌడీలు దాడి తప్ప అది అదే దాడి కాదు. దానికి తెలంగాణ దానికి సంబంధం లేదు, లేదంటారు. 1% కూడా లేదు. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది డిబేట్ పెట్టారు. 100 ఛానళ్ళు 100 రకాలుగా పెడుతున్నాయి. అంటే ఆ ఛానల్ ఎందుకు టార్గెట్ చేసినారు తెలంగాణలో? అలా కావాల్సింది అదే కదా. అప్పుడు నేను ఇప్పుడు చెప్తే కదా, ఇప్పుడు మా నా కేసీఆర్ సార్ ఏం చెప్పిండే,
బిర్యానీ పెండ అని లేదా, మరి పెండ ఎట్లా తిన్నాడు నగరికి పోయి? తాగేటోళ్ళు లేడు విలేకరి. ఇప్పుడు కవిత గారు అట్లా అన్నప్పుడు ఆ విలేకరి అంటే మీరు తిన్నది పెండనా బిర్యానీ అడగాల కదా. నగరి పోయి తిన్నారు కదా మీ కుటుంబం అదే తిన్నారా అని అడగాల. అట్లా విలేకరులు అడుగుతలేరు కాబట్టి ఏముంది. ఆంధ్ర తెలంగాణ, ఆంధ్ర తెలంగాణ ప్రపంచమంతా ఒకటైనప్పుడు దీనికి ఆంధ్ర ఎన్ని రోజులు ఎడతారు? ఆంధ్ర వాళ్ళ మీద కాంట్రాక్టులన్నీ మళ్ళీ ఆంధ్ర వాళ్ళకి ఎన్ని రోజులు ఏడుస్తారు ఆంధ్ర? నిజంగా కూడా చెప్పండి. అయిపోయింది, 11 సంవత్సరాలు అయింది, వాళ్ళ బతకాలు బతున్నారు. మన అమరావతి అనుకుంటారు, వాళ్ళేదో పాపం రాజధాని లేక తంటాలు పడుతున్నారు, కట్టుకుంటారు. దాని మీద కూడా ఎడతారా? ఇంకా చంద్రబాబు నాయుడు పైన కూడా మాట్లాడుతున్నారు కదా సార్ ఎప్పుడు చూసినా. నేను చంద్రబాబు నాయుడు ఏం చేసిండు తెలంగాణకు? హైదరాబాద్ అభివృద్ధిలో ఎవరు కాదన్న సత్యం. అలా కేటీఆర్ అన్నాడు కదా సార్ చాలా సార్. వాళ్ళు ఏం చేశారు ఒకటి చెప్పాను. కేటీఆర్ అన్నారు, అందరూ అన్నారు, కేసీఆర్ కూడా అన్నాడు. ఒక్క మాట చెప్పండి, వీళ్ళు ఏం చేశారు హైదరాబాద్కు? టీఆర్ఎస్ చెప్పండి. ఔటర్ రింగ్ రోడ్ కట్టారా? సాఫ్ట్వేర్లు ఏమైనా తెచ్చారా? అవన్నీ మొదలు వచ్చిన ఇండస్ట్రీ. ఆడైతే 11 వచ్చిందా? 11 వచ్చింది. గూగుల్లో క్యాంప్ పెడితే 2 క్యాంప్ ఇచ్చుకున్నాడు. ఆడదే నారాయణ కాలేజ్ పెట్టుకున్నట్లు. ఎయిర్పోర్ట్ కట్టారా? ఏం చేశారు? డబ్బంతా ఏం చేశారు? 20 లక్షల కోట్లు చెప్పండి కదా. వాళ్ళ ముద్ర ఉన్నది ఒకటి చెప్పండి. ఇక్కడ 10 ఏళ్ళల్లా మా 20 లక్షల కోట్లల్లా ఏం చేసిన ఒకటి చెప్పండి అని చెప్పుకోవడానికి. హైదరాబాద్ లో సెక్రటేరియట్ కట్టిరు, అంబేద్కర్ గారి విగ్రహం పెట్టిరు, హైటెక్ సిటీ దాటిన తర్వాత దాని గురించి మేము తెలంగాణ కోరుకున్నది, దాని గురించా మా పిల్లలు చచ్చింది, దాని గురించా 1200 మంది పిల్లలు ఆత్మార్పణ చేసుకుని దాని గురించి. చాలా వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అంటే హైటెక్ సిటీ దాటిన తర్వాత గచ్చిబౌలి, మైండ్ స్పేస్ అవన్నీ కూడా, తర్వాత అక్కడ ఫ్లైఓవర్లు అన్ని కూడా గచ్చిబౌలి నుంచి. అవి ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు? అంటే ఒక పెద్ద ప్రజలు ఆలోచిస్తుంది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వల్ల ఒక ముఖ చిత్రం మారింది హైదరాబాద్ అభివృద్ధి. అంటే ప్రజల్లో ఉన్న ఆలోచన సార్. ప్రజల ఆలోచన ఏం లేదు. ప్రజల ఆలోచన ఉండే ఓడగొట్టినాలని. అంటే జిహెచ్ఎంసీ ప్రజలందరూ కూడా ఓటు వేయడం జరిగింది. జిహెచ్ఎంసీ అనేది నేను ఏమంటున్నా, అభివృద్ధి. ఇప్పుడు ప్రజలు అప్పటిప్పుడు ఆకర్షితులు. దళితుని ముఖ్యమంత్రి చేసిండా, 3 ఎకరాల భూమి ఇచ్చిండా, KG to PG విద్య ఇచ్చిండా, నిరుద్యోగ వృత్తి ఇచ్చిండా? చెప్పండి కదా. నేను వస్తాను, ఎక్కడికంటే అక్కడికి వస్తాను. ఎక్కడ పెడతారో ప్రపంచంలో ఏ మూల పెడతారో పెట్టండి. దళితుని ముఖ్యమంత్రి చేసిండా, 3 ఎకరాల భూమి ఇచ్చిండా, KG to PG ఉచిత విద్య ఇచ్చిండా, నిరుద్యోగ వృత్తి ఇచ్చిండా, ఇంటికి ఉద్యోగం. ఎందుకండి మర్చిపోండి ఆ కుటుంబాన్ని, ఆ పార్టీని కూడా మర్చిపోండి. కానీ ఇంకా కూడా తెలంగాణ అంటే కేసీఆర్, తెలంగాణ అంటే బీఆర్ఎస్ అంటే తెలంగాణ కేసీఆర్ అనే విధంగా మాట్లాడి చంద్రబాబు ఇంకా అన్యాయం చేస్తున్నాడు, తెలంగాణకు రాక్షసుడు అని ఇంకా బీఆర్ఎస్ కానీ దానికి సంబంధించిన మీడియా చూపించి, అంటే మళ్ళీ ఏమనుకుంటారు సార్, మళ్ళీ వాళ్ళే అధికారంలోకి రావాలి అనేది ఒక కాన్సెప్ట్ విధంగానే రాష్ట్రంలో అన్ని కూడా నడుస్తున్నాయి. అంటే ఎంత కుట్ర కుటుంబం అంటే కల్వకుంట్ల కుటుంబం. కవిత గారు ఇప్పుడు రైలు రోక చేస్తున్నారు అంటే మళ్ళా మా అబ్బాయి బిడ్డల్ని మళ్ళీ కేసులు ఇరికిస్తుంది. రైలు రోక అన్నిటికన్నా సెక్షన్లు స్ట్రాంగ్ ఉంటాయి. అవును సార్, చాలా పెద్ద సెక్షన్లు ఉంటాయి. ఇంతకు ముందేమో వాళ్ళ అయ్యా వాళ్ళ కుటుంబం అంతా విద్యార్థుల జీవితంతో ఆడుకున్నారు. నిధులు నియామకాలని, నీళ్లు వాళ్ళ జిల్లాకైనాయి, నియామకాలు కుటుంబానికైనాయి, నిధులు మొత్తం ఆ పార్టీకైనాయి. మళ్ళా చూడగా 10 కూడా ఎట్టింది. నేను అదే చెప్తున్నాను, మధ్యతరగతి యువతకు దయచేసి ఆ కుటుంబాన్ని నమ్మకండి. మన కూడా మహాన్యూస్ దాంట్లో అందరూ SC ST BCలు ఉన్నారు. అవును, అలా తెలుసు కదా. మొత్తం అమాయక బిడ్డల్ని రెచ్చగొట్టడం, అమాయక బిడ్డలు ఉచ్చుకోల్పట్టడం. నేను అనేది అదే, ప్రతిసారి తెలంగాణ నిత్య నూతనమే వెలుగుతుంది. తెలంగాణ అస్తిత్వానికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేము ఉన్నాము, శాసనసభ్యులుగా నిగ్గదీస్తాం, ప్రపంచాంతాన్ని కొట్టాడతాం. కానీ ఇంకెన్ని రోజులు వాళ్ళ ఈయన మొత్తం KTR ఫ్రెండ్స్, హరీష్ రావు పాట అందరు ఆంధ్రోలే మొత్తం. ఎవరు మా గురించి? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.